అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఏంటమ్మా పొద్దున్నుంచి ఏం చేస్తున్నావు, ఇప్పుడు విషెస్ చెప్తున్నావు అనుకుంటున్నారా? ఒక సంవత్సరం ఉన్నట్టు ఇంకో సంవత్సరం అయితే ఉండలేము కదా. సో నాకైతే డల్ ఇయర్ అనమాట ఇది. అందుకని నేనైతే ఈ సంవత్సరం పెద్దగా ఏ పండుగలు కూడా సరిగ్గా జరుపుకోలేకపోతున్నానేమో అనిపించింది. ఇంకా కృష్ణాష్టమి రాగానే మా పిల్లల్ని నిజంగా నేను చాలా బాగా రెడీ చేసేదాన్ని. ఈసారి మా హనీ పాపకు కూడా నేనైతే రెడీ చేయలేదు. ఇదైతే మార్నింగ్ నేను నిద్ర లేవగానే చెప్పాను కదా, ఫస్ట్ హాట్ వాటర్ ఇంకా బాదము, దాని తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళైతే టీ తాగొచ్చు, లేకపోతే నేనైతే షుగర్ లేకుండా బెల్లం వేసుకుని టీ అయితే ఒక కప్ ఆఫ్ టీ అయితే తాగుతాను. ఇంకా సాయంత్రం వరకు అస్సలు తాగనండి, ఎందుకంటే అలవాటు ఉన్న ప్రాణం కాబట్టి మనం ఒక్కసారిగా ఏవి కూడా ఆపలేము. ఇంకా ఈ రోజు నిజంగా చెప్పాను కదా హెడేక్ గా ఉందని చెప్పేసి, అందుకే టిఫిన్ కూడా నేను ఇంట్లో చేయలేదు, బయట తెప్పించినందుకేనేమో ఈ దోశ చూడగానే మొత్తం అంతా ఆయిలే. నేనైతే సరిగ్గా టిఫిన్ కూడా తినలేదు. నా గురించి వదిలేండి, మీ ఇంట్లో కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారు, మీ పిల్లల్ని బాగా రెడీ చేశారా లేదా?